అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దుండగులు 2 బైకులను నిప్పుపెట్టారు. నల్ల కనెక్షన్ విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదంపై నిన్న మంత్రి రాంప్రసాద్ ఫోన్ చేసినా జెడ్పీటీసీ భర్త రెడ్డయ్య వెనక్కి తగ్గలేదు. దీంతో మంత్రికి ఎదిరించి మాట్లాడతావా అంటూ టీడీపీ శ్రేణులు జెడ్పీటీసీ భర్త రెడ్డయ్య అతని కుమారుడిపై దాడికి దిగారు. దాడిలో జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు గాయపడ్డారు. లక్కిడిపల్లి ఇన్ఛార్జి మదన, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మదన చెల్లితో వాట్సాప్ కాల్ చేసి ఏం మదన బాగుండవని అన్న, నేను రా రాంప్రసాద్ అని నన్ను పిలిచి నేనేం చేసినా అని చెప్తే ఎందుకు చెప్తానంటే మధ్యాహ్నం ఫోన్ చేసినాడు. మధ్యాహ్నమే నేను అప్పుడు ఫోన్ చేసి కట్ చేసినాడు. మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం ఆడు సుమలు నిలబెట్టేసి రిటర్న్ రామని అని చెప్తే మాకు అనుమానం వచ్చి బయటకు పోలే. ఇంట్లో దొరుకున్నాము. కత్తులు కటాలు తీసుకొని కట్టెలు తీసుకొని వచ్చి మా భార్య గట్టి కూడా చాలంటే మా భార్యను కూడా బయటకు తోసుకొని వచ్చి లోపల కొట్టవేసారు, నరకపోయినారు. ఇంట్లో పోయి వాకిలు వేసుకున్నాము. వాకిలు వేసుకున్న తర్వాత ఇంటి చుట్టుకొని మొత్తం ఇంట్లో ఫర్నిచరు, టీవీ అన్ని పనుగొట్టేసి మా ఆడవాళ్ళు మా కోడళ్ళు మా భార్యను నా భార్య కొట్టేసి వాళ్ళు వాళ్ళ ఫరాలైనారు. ఊళ్ళో వాళ్ళని వచ్చారు. ఊళ్ళో వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. అలాగే ఇట్టే ఈ రూట్ అయిపోయినారు. మళ్ళీ మేము వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు మళ్ళీ లేటుగా వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు రామన్నారు పోవాలని కూడా భయం వస్తున్నారు. బుల్లెట్ బండి కూడా బయట తగలబెట్టేసినారు. బండి పగలబెట్టి అందరూ మాస్కులు వేసుకొని వచ్చి దిగినారు. సరదా వచ్చేసినారు. కత్తులు కట్టాలి ఇంట్లో